చాకలైలమ్మ మనవడు ఒక 20 సంవత్సరాల పైన సర్పంచ్ ఉన్నటువంటి రామచంద్రం గారి ఇలా దినాలు ఆయన అనారోగ్యంగా దాదాపు ఒక 6 నెలల పైనుంచి ఉన్నాడు. ప్రభుత్వాలు ఎవరూ పట్టించుకోలేదు. చనిపోయి ఒక 5-6 రోజుల ముంగడ నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభుత్వ పెద్దలకు ముఖ్యమంత్రి గారి దాకా కూడా తీసుకుపోయే ప్రయత్నం చేసినా మీరు కూడా అప్పుడు అందరూ ఉండే ఇక్కడ మీ మీడియా ద్వారా కూడా సమాచారం చేరవేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేసినాము. వాళ్ళ దాకా సమాచారం పోయిందని అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళ నిఘా వ్యవస్థలు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేని కూడా వీళ్ళు కలిసి కనీసం ఒక ఆరోగ్యం ఇప్పించాలని వీళ్ళు వేడుకున్న తర్వాత కూడా ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే అత్త ఝాన్సీ రెడ్డికి ఆమె కూడా చెప్పినా గానీ వాళ్ళు పట్టించుకోలే. ఇప్పుడు ఈ నిమిషం చూసేందంటే సచినోళ్లే సంతాప సభలు పెట్టినట్టున్నది. ఇప్పుడు సంపినోళ్లే సంతాప సభ పెట్టినట్టున్నది. ఇప్పుడు సంతాప సభ ఆడ పెట్టిండ్రు. ఆయన కనుక కరెక్ట్ వైద్యం కనుక ఇచ్చి ఉండేది ఉంటే ఇంకొక 10-15 ఏళ్లు బతుకుతుండే రామచంద్రన్ గారు బతుకుండే. ఇది ఒక్కటి దగ్గర కాదు, తెలంగాణ మొత్తం అట్లే ఉన్నది. ఈ రాజకీయ వ్యవస్థ కూడా మొత్తం సర్వనాశనం అయిపోయింది. బతుకున్నప్పుడు బుక్కెడు నీళ్లు గొంతులో పోసిన పాపాన పోతలేరు కానీ సచినంకి వచ్చాట పడిచీరలు కప్పిరాడు శవం మీద. అటువంటి రాజకీయ వ్యవస్థలలో మనం ఉన్నాము. దాదాపు ఏంటంటే కరెక్ట్ వైద్యం అందక 80% జనాలు అప్పుల పాలవుతున్నారు. ఇటు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి చాకలైలమ్మ మనవని పరిస్థితి ఇట్లున్న తర్వాత తెలంగాణలో సామాన్యమైన ప్రజల పరిస్థితి ఎంత అధ్వానంగా, దయనీయంగా, దారుణంగా ఉన్నది అనేది చాలా క్లియర్ కట్ గా అద్దం పట్టినట్టు చెప్పొచ్చు. పాలకులకు కూడా ఎట్లయిపోయిందంటే ఇలా ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులకు కావచ్చు, ఎవరికి పట్టింపు లేదు. నేను ఇంకోటి ఏంటంటే ఆపోజిషన్ పార్టీల గురించి కూడా నేను చెప్పదలుచుకుని ఏంటంటే వాళ్ళన్న కరెక్ట్ ఉన్నా కానీ వేరే తిరుగుంటుండే. మేము మొత్తుకుని నేనైతే అనుకోలేదు అసలు ఆయన ఇట్లా చేతులు పట్టుకొని ఇట్లా నాకు వైద్యం చెప్పండి నాయన గంతనే సార్లు నాకు అని చెప్పని ఇట్లా వేడుకున్నప్పుడు నేను ఇదే విషయాన్ని అక్కడ చెప్పిన వేరే ఛానళ్లలో కూడా వచ్చేటట్టు కూడా మాట్లాడినాం, చెప్పినాం. కానీ ఏంటంటే దున్నపోతు మీద వాన పడితేనే అప్పుడప్పుడైనా తోగుపుతుంది కావచ్చు, కానీ అంతకన్నా దయనీయమైన దరిద్రమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. కేవలం వాళ్ళకు పొద్దుగా లేస్తే ఎట్లా పైసలు సంపాదించుకోలేదు, శవాల మీద రాజకీయాలు చేసుడు, శవాల మీద పేలాలు ఏర్పడు, పైసలు ఏర్పడు తప్ప ఇప్పుడు ఇది కూడా అసొంటి పనే. ఇవాళ దిగొచ్చి వాళ్ళు సంతాప సభలు పెట్టుకుంటా పోయి ఇక్కడ ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున పెడుతున్నారు. కానీ ఇలా ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, అందరికి కూడా ఒక మాయని మచ్చలెక్క, ఒక బర్ర లెక్క పర్మనెంట్ గా నిలిచిపోయేటట్టుగా మాత్రం ఈ ప్రభుత్వాలు, ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డికి సోయి ఉండాలని ఆయన నీకు మొన్న నువ్వు ఉమెన్స్ డే రోజు కూడా చాకలైలమ్మ బొమ్మ ఇంత పెద్ద బొమ్మ చాకలైలమ్మ వారసత్వం నేను కాపాడుకుంటా అని అంటుంది. ఎవరు అయిపోయింది కదా వారసత్వాన్ని సంపిరు కదా ఇప్పుడు మాట్లాడుతుందా? అదే సంపిరు, వాళ్ళే సంపిరు. ఇది ప్రభుత్వ హత్య. రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే అత్త చేసినటువంటి హత్య ఇది. వాళ్ళు ఎక్కడ కాపాడుకుంటారు? చచ్చిపోయిన కాపాడుకునేది ఏంది వాళ్ళు? ఇలా వచ్చి దాని గురించే కదా మనం వచ్చి మాట్లాడేదంతా. వీడికి వచ్చి మాట్లాడి చెప్పిన తర్వాత కూడా సోయలేదు కదా. వారం పడితే అది ఆమెకు 10 రోజుల తర్వాత ఇప్పుడు మాట్లాడి మొన్న 3 రోజుల కింద వచ్చిపోయింది. సచ్చినాడు ఎక్కడ పోయింది? ఆమె ఎక్కడ పోయింది? అత్త ఎక్కడ పోయింది? వాళ్ళ లీడర్ ఎక్కడ పోయింది? రేవంత్ రెడ్డి ఎక్కడ పోయింది? ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు ఎక్కడ పోయినారు? కొండా సురేఖ ఎక్కడ పోయింది? సీతక్క ఎక్కడ పోయింది? ముఖ్యమంత్రికి చాలా దగ్గర కదా, సన్నిహితులు రావడం కదా ఆమె, ఎక్కడ పోయింది? మరి చాకలైలమ్మ కదా తెలంగాణ పౌరుషం, తెలంగాణకు అన్ని తెలంగాణకు తననే అని చెప్పింది, ఆడబిడ్డలకు ప్రతీక అని చెప్పని ఉపన్యాసాలు దంచుతాడు కదా రేవంత్ రెడ్డి. మరి ఆయన తను ఉన్నటువంటి ఇక్కడనే మాటలు మాత్రం మామూలుగా మాట్లాడాయన ముఖ్యమంత్రి. ఇనంగానే మాకు అన్ని వచ్చేసినట్టే అన్నట్టు ఉంటది. ఆ యూనివర్సిటీ పెడుతున్నారు, కాడబడి పైస ఇచ్చింది లేదు, పాడలేదు ఆడ. కానీ కనీసం కుటుంబాలను అయితే చూడాలి కదా. ఇప్పుడు వారసత్వం కాపాడుకునేది ఏంది? ఆమె పెద్ద వచ్చి ఆమెకు ఉద్యమాలతో సంబంధమే లేదు. ఇక్కడ తాను నాయక్ అంటే ఎవరో తెలియదు, దొడ్డి గుమ్మరాయ అంటే ఎవరో తెలియదు. ఈ ప్రాంతం గురించి, ప్రాంతం అస్తిత్వం గురించి వాళ్ళకి ఏం తెలిసి ఉంటుంది చెప్పు? వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి పోయిందా? ఆ ఉద్యమాల స్ఫూర్తి ఉందా? ఆ కుటుంబమే 40 ఏళ్ళ పైన ఇక్కడ అమెరికాలో పోయి బతుకున్నటువంటి కుటుంబం, సంపాదించుకుంటూ ఉన్నటువంటి కుటుంబం వచ్చి ఇక్కడ నిలబడితే వాళ్ళకి సోయేడు ఉంటుంది. మరి ఇక్కడ ఉన్నాయన కూడా రావాలి కదా, ఈయన కూడా ట్రీట్మెంట్ ఇప్పించాలి కదా. సో ఇవన్నీ ఏంటంటే బక్వాస్ మాటలు. కాపాడుకునే లేదు, సంపేసిన వాళ్ళు హత్య చేసినట్టు వీళ్ళు క్లియర్ కట్ గా చాకలైలమ్మ మనవను రామచందర్ గారిని హత్య చేసినట్టు ముఖ్యమంత్రి, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, ఇక్కడ ప్రాంతం మంత్రులు కలిసి హత్య చేసినట్టే నేను భావిస్తున్నా. క్లియర్ కట్ గా చెప్తున్నా. ప్రాంతానికి వస్తాను అమరవీరుల తరపున ఏమంటే డిమాండ్ చేస్తారు మీ తరపున? పక్కా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి అయితే కుటుంబాలు అంతకు ముందు ఆయన చెప్పిండు కదా, కేవలం 550-560 మందిని ఐడెంటిఫై చేసినామని చెప్పిండు కదా. 1200 మంది కుటుంబాలు ఉన్నారని చెప్పని ఈ ముఖ్యమంత్రి చెప్పిండు. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో చెప్పిండు, వాళ్ళందరినీ ఫస్ట్ ఐడెంటిఫై చేయి, నీ మేనిఫెస్టోలో 100 రోజుల లోపల అన్నావు కదా, ఐడెంటిఫై చేసి వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళు చచ్చిపోతున్నారు, ఆల్రెడీ ఉన్నదాంట్లో కూడా చచ్చిపోతున్నారు, వాళ్ళకు విద్య ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళకి వైద్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నువ్వు చెప్పిన నీ మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నువ్వు నీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి నువ్వు ఫస్ట్ ఇమ్మీడియట్ గా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఉద్యోగాలు, వాళ్ళకి పెన్షన్లు, కనీసం వైద్యం లేక ఇట్లా చాలా మంది చచ్చిపోతున్నారు. గవైతే ఇమ్మీడియట్ గా చేయాలంటే వరంగల్లో కూడా చాలా మంది ఉన్నారు. ఒక పూలా అని చెప్పి ఇక్కడే మీ పక్కకే గన్పూర్ లో ఉన్నది. వాళ్ళు ఆమె తీసుకుపోయి ఆడపోయి అమరుల స్తూపం దగ్గర ఉండి ఇట్లే మీ మీడియా సమక్షంలో కూడా పెట్టి అప్లికేషన్లు కూడా లెటర్లు ప్రజా
దర్బారాన్ని పెట్టిరుగా వీళ్ళంతా పెట్టి అక్కడికి వచ్చి మీరు అప్లికేషన్లు ఇచ్చుకున్నారు. ఇప్పటికి 10 అప్లికేషన్లు ఇచ్చింది, కలెక్టర్ను పోయి కలిసింది. ఇంకోటి రాజు అని ఇంకొక ప్లాన్ వాళ్ళందరూ అయితే డైరెక్ట్ ఉన్నాయి. వాళ్ళకి ఇప్పటిదాకా ఏం లేదంటే మాకు ఇంకా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రాలేదని మైకులు పట్టంగానే ఊకదుంపుడు ఉపన్యాసాలు మాత్రం అద్భుతంగా ఇస్తున్న చెలకదుబ్బర మాటలు, అన్ని చెలకదుబ్బర మాటలు వీళ్ళు మాట్లాడేటి ముఖ్యమంత్రులంతా. సో వెంటనే వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణకు నాకైతే ఈ ప్రభుత్వాలతోని తెలంగాణ అమరులకు కానీ, తెలంగాణ పౌరులకు కానీ, తెలంగాణ ఆడబిడ్డలకు ఏమైనా ఆత్మగౌరవం దొరుకుతుందని అయితే నేనైతే అనుకుంటలేను. ఒకవేళ నన్ను డిస్ప్రూవ్ చేయదలుచుకుంటే వాళ్ళు అమలు చేసి కనుక చేసేది ఉంటే డిస్ప్రూవ్ చేసినట్టు అవుతుంది. రానున్న రోజుల్లో ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? దేని పట్ల? ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ప్రభుత్వం వాళ్ళకి ఏం లేదబ్బా, ఎలక్షన్ కలెక్షన్ లెక్కనే ఉన్నది వాళ్ళ మొత్తం. వాళ్ళకు ప్రజల మంచి చెడులు ఏం అవసరం లేకుంటున్నది. వాళ్ళంతా కేవలం ఆ దందాలు గతంలో ఎట్లా నడిచినాయో ఇప్పుడు గట్లనే నడుస్తున్నాయి. ఎక్కడ వేసిన గొంగడి గట్లనే ఉన్నది. తెలంగాణలో ఈయన రాగానే బంద్ అయిన బడులను తెరుస్తా అన్నాడు. ఇలా 5,000 బడులు గత ప్రభుత్వంలో బంద్ అయితే ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత 2,000 బడులు బంద్ అయినాయి. ఇప్పుడు ఇంకా 5,000 బడులు బంద్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. వీళ్ళు పెద్ద యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పని పెద్ద 200 కోట్లతో ఒక్కొక్కటి పెడుతున్నారు. బందే బడులు పెట్టి దాంట్లో కరెక్ట్ అధ్యాపకులను పెడితే చాలా సరిపోతుంది. ఇటువంటి వాళ్ళ స్ఫూర్తి, ఇటువంటి వాళ్ళ చరిత్ర తెలుసుకొని ఈ స్ఫూర్తితో జనం కూడా తిరగబడే సిచ్యువేషన్స్ బరాబర్ ఉంటాయి రేపు భవిష్యత్తు. ఆల్రెడీ చనిపోక ముందే 6 నెలలకు ముందే వాళ్ళు విమెన్స్ కమిషన్ లో శ్వేతకు మా మునిమనవరాలకు మెంబర్షిప్ ఇస్తామని చెప్పారు. వీళ్ళు ముఖ్యమంత్రి మంచిగా మీరు క్వశ్చన్ ఏంటంటే ముఖ్యమంత్రి దగ్గరికి నా ఆరోగ్య పరిస్థితి మంచిగా లేదని చెప్పి 3 సార్లు ముఖ్యమంత్రిని కలిసినందుకు ముఖ్యమంత్రి ఇంటికి పోతే కనీసం రెస్పాన్స్ లేదు. మన తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటేరియట్ ముంగట పెట్టే కన్నా ముందు రోజు కూడా పోయి వాళ్ళ ఇంటికాడ గడపకాడికి పోయి అడిగితే నీకు అపాయింట్మెంట్ లేదు, నిన్ను కలవమని చెప్పని. ఆ సిచ్యువేషన్ లో ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయని మాకైతే నమ్మకం లేదు. ఈవెన్ వీళ్ళు కాదు, అమరుల కుటుంబాలకు సంబంధించిన లెక్కలు తీసి వచ్చిన 100 రోజుల లోపట్నే అందరికి 10 లక్షల రూపాయలు తర్వాత నౌకరీ ఇస్తాము, వాళ్ళకు పెన్షన్లు ఇస్తాం, 25,000 పెన్షన్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ కు వచ్చే ముందు ఎలక్షన్లో తిరిగేటప్పుడు. కానీ అది అమలు చేయలే, ఇప్పటిదాకా జరుగుతలేదు. దాని ఊసు కూడా ఎత్తుతలేరు దాని మొత్తం. ఇప్పుడు ఈ కుటుంబం కూడా చేస్తానంటే మేమైతే అనుకుంటలేము. ఎందుకంటే కనీసం వైద్యం గురించే ఉట్టిగా వైద్యం ముఖ్యమంత్రి ఒక టెలిఫోన్ కాల్ సరిపోతుండే. 6 నెలల ముఖ్యమంత్రికి సమయం దొరకలేదు. వీళ్ళు ఎమ్మెల్యేని కలిసినందుకు కూడా, ఈ కుటుంబం వాళ్ళు ఎమ్మెల్యేని కలిసినందుకు కూడా పోయి వేదిక మీద పోయి ఆగి కూడా ఇక్కడ పాలకుర్తిలో సభలో జరిగితే కూడా వేదిక మీద ఎక్కి ఝాన్సీ రెడ్డికి తర్వాత ఆమెకు కోడలు కూడా చెప్తే కూడా పట్టించుకోలే. మీరేమైనా చేయండి, లేకపోతే ముఖ్యమంత్రి దగ్గర కానీ మాకు అపాయింట్మెంట్ ఇప్పియమంటే కనీసం అది కూడా చేయలేదు. అటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి. మాకు ఈ ప్రభుత్వం ఏం చేస్తానైతే నాకైతే నమ్మకం లేదు. మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి సమస్య హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఎలుకలు కొరుకుడు, థియేటర్లకు సుందెలకలు పోవుడు, పైన కానీ చెత్తూడిపాడు ఉస్మానియా హాస్పిటల్. ఇటువంటి దరిద్రమైన సిచ్యువేషన్స్ లో ఉన్న తెలంగాణ. గోపాల్ చెప్పినావు ఆ ఇంట్లో ఒక విమెన్స్ కమిషన్ మెంబర్ ఇస్తా అని చెప్పినావు, అది ఇయ్యలేదు. కనీసం ఆ రోజున నీకు గుర్తుకు రావాలి కదా ఈడ కుటుంబం ఉన్నదని చెప్పని. పరామర్శించిన పాపనవలే, పరామర్శలు వద్దే వద్దు. అసలు మీరు తెలంగాణలో ఉచిత వైద్యం, ఉచిత విద్య తప్ప ఈ తెలంగాణకు పరిష్కారం లేదు. నీతివంతమైన రాజకీయం తప్ప నేను ఈ ఇంటికాడ ఉండి చెప్తున్నా, నేను ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే, దండం పెట్టి చెప్పదలుచుకున్నది, మీరు ఓట్లు అమ్ముకోకండి దయచేసి. చదువుకున్న వాళ్ళు టీచర్లు కూడా 5,000కు 4,000కు ఓట్లు అమ్ముకున్న తర్వాత జనం పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఎవరెవరితో వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో క్వాలిఫికేషన్ దగ్గర నౌకర్లు కూడా బయట ఉంటలేవు. కాబట్టి సమాజంలో చాలా ఘోరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. రాజకీయ వ్యవస్థ మారకుంటే ఇటువంటి కుటుంబాలకు, తెలంగాణ ప్రజలకు, అమరుల కుటుంబాలకు అవమానాలు జరుగుతూనే ఉంటాయి. కనుక దీని ఏదో శాశ్వత పరిష్కారం అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా కానీ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. చూడు మళ్ళా సంతోషంగా వచ్చేసేసారు. సంపిన్యంలో వచ్చే సంతాప సభలు ఎంత అద్భుతంగా పెట్టుకుంటున్నారంటే అక్కడ పోయి కూర్చొని సమాజం అంతా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఎమ్మెల్యే గారికి కూడా ఆమె సావులకు ఎక్కడ రాదట. మరి ఆమెకి ఏమవుతుందో, అంట అవుతుందో, ముట్ట అవుతుందో మాకు ఎరకలే. కానీ నేను మొన్న కూడా చెప్పిన వాళ్ళ ఇళ్లలో 200 ఏళ్ళు 300 ఏళ్ళు బతుకుతున్నారా మాకు ఎరకలే. సచినోళ్ళ ఇళ్లకు రానా ఎవరైనా నాకు అర్థం కాదు. పెళ్లికి రాకుండా రాకూడదు, కానీ సచినోళ్ళ కాడికి పోవాలి. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అవుతుందంటే వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి వాళ్ళకి ఏమైనా వైద్యం గిద్యం చేయించిన పాపన పోవాలి. కానీ అటువంటిది ఏది లేనటువంటి వాళ్ళు రాజకీయ వ్యవస్థలో, అసెంబ్లీలలో, పార్లమెంట్ లో ఉండు అనేది దరిద్రం, దారుణం. ఇది ఈ వ్యవస్థ మారేందుకు ప్రజలు సాకలైలమ్మ సాక్షిగా, సాకలైలమ్మ మనవన్ సాక్షిగా, ఆయనేదో సాధారణమైన వ్యక్తి కూడా కాదు. 20 సంవత్సరాల పైన సర్పంచ్ చేసినటువంటి వానికే దిక్కులేని పరిస్థితులు తెలంగాణ ఉన్నదంటే ఏ సిచ్యువేషన్ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని మనం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.